ఈరోజు మన అవుట్ఫిట్ అయితే ఎలా ఉంది చూస్తున్నారు కదా, షర్టు ప్యాంటు షూ. మరి ఇంకా బయలుదేరడమే. మిర్రర్లో చేస్తున్నాను, మిర్రర్లో కూడా మనం నెగలు నడిపోతున్నాం, ఇక్కడ కొంచెం నల్లగా ఉన్నాం అంతే, ఎండలో నల్లగైపోయాం. సో ఇంకా బయటకు వెళ్దాం. మరి ఫ్రెండ్స్, డే 29 మనమైతే ఇప్పుడు ఈరోజు బయటకు వెళ్తాం అనమాట. అబుదాబి టూర్, సిటీ టూర్. మరి ఎలా ఉండబోతుందో తెలియదు కానీ మొత్తానికి అదరగొట్టేద్దాం. ఎందుకంటే రాత్రి బస్ స్టాండ్ దాకా నడిచి మామూలుగా లేదు, నడుస్తూనే ఉన్నాను. రోజుకి 10 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు, 13 కిలోమీటర్ల దాకా నడిచాను. హైయెస్ట్ అయితే 13.65 కిలోమీటర్లు. చాలా నడుస్తూనే ఉన్నాను. నడిచి అలవాటు అయిపోయింది, ఇంకా నడుద్దాం అని చెప్పి. సో ఇప్పుడు మనమైతే యాక్చువల్లీ షర్ట్ సరిపోయింది కాదు, సరిపోతుంది అంటే నడడం వల్ల బాగా తగ్గానమాట. వామ్మో ఏముంది భయ్యా కారు. మన ఇండియాలో కూడా ఉంటాయి కార్లు చేసే సౌండ్లు, అసలు మామూలుగా లేవు. ఓ రేంజ్ అంతే. ఆ సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి భలే వస్తున్నాయి సౌండ్లు మాత్రం. రోడ్డు కానీ కళ్ళు మూసుకుని వాష్ చేసి తిరిగామంటే అంతే సంగతి. కార్లు చూసి ఎలా అవుతున్నాయో, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కార్లు. అటుకెళ్ళిపోతే ముందుకెళ్తాయి, ఆగాలి. సో ముందుకెళ్దాం. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక మీకు మళ్ళీ కనిపిస్తాను. దారిలో మెదగా కనిపిస్తే మీకు చూపిస్తాను. లెట్స్ గో. మరి ఇన్స్టాలో చెక్ చేసాను తెలియదు, ఎక్కడ తీసాను రాత్రి సాంగ్ అయితే. ఆ పైన లైట్లు మారుతూ ఉంటుంది, అదైతే బాగుంటుంది. మీరు నైట్ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది అందులో అయితే. ఈ సౌండ్కి నా వాయిస్ వినిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది. ఫోర్డ్ మస్టాంగ్ సూపర్ ఉంది కదా. సో దోశ తినడానికి మనం అయితే వచ్చాం అనమాట. ఇక్కడ దోశ దొరికిందని చెప్పారనమాట హాస్టల్ దగ్గర. సో వచ్చాం. దోశ తిన్నా ఎలా ఉంటుందో. లెమన్ జ్యూస్, లెమన్ మింట్, 5 రూపీస్. సో లెట్స్ సీ, చూద్దాం అది దోశ ఉండదో లేదో. అబుదాబి మెయిన్ బస్ టెర్మినల్ వెనకట్ల రహమత్ కాలికట్ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి దోశ, పూరి, ఇడ్లీ అన్నీ దొరుకుతాయి. నేనైతే దోశ, పూరి ఆర్డర్ చేశాను. కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి తినడం. ఫుల్గా తినేసి నేనైతే మన జర్నీని కొనసాగించాను. అండ్ మీకు ఇప్పుడు ఎంత అయిందో బిల్లు చెప్పబోతున్నా. బిల్లు వచ్చేసి అంత అయింది, రీజనబుల్ అనుకుంటున్నా. ఎప్పుడైనా వస్తారండి, మన కరెక్ట్గా బస్ స్టాప్ వెనకతలో ఉంటుంది అనమాట. సెంట్రల్ బస్ స్టాప్ వెనకతల ఆల్ వాదా మాల్ ఉంటుంది. ఇది కొన్ని మనం చూసాం కదా మాల్. ఆ మాల్ వెనకతలో టిఫిన్ షాప్ ఉంటుంది. టిఫిన్ మాత్రం వర్తే, ఎందుకంటే మనకి నేను ఒక దోశ, ఒక పూరి తిన్నాను అండ్ 200 అయ్యింది. పర్లేదు, టిఫిన్ టేస్ట్ చాలా బాగుంది. సో ఇంక మనం బస్ స్టాప్కి వెళ్ళి పాస్ తీసుకొని బయలుదేరుతాం. ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చాలా బాగుంది. టిఫిన్ తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. ఇప్పుడు దాకా నడిచి ఫుల్ ఎనర్జీ పోయింది అనుకున్నాను. సో ఆ టిఫిన్ తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. అందులో మన ఇండియన్ ఫుడ్ కదా, దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇన్ని రోజులు ఇక్కడ ఫుడ్ బండ మొక్కలు తింటుంటే అదలా అనిపిస్తుంది, కానీ చాలా రోజుల తర్వాత దోశ, ఈ పూరి తిన్నాను, కొంచెం హ్యాపీ అనిపించింది. మొన్న అంటే దుబాయ్లో ఉన్నప్పుడు కూడా టిఫిన్ చేశాను, దానికన్నా ఇది ఇంకా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చట్నీ ఇంకా సాంబార్ సూపర్, అసలు ఆసం. ఇంకా బస్ స్టాప్కి వెళ్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి పాస్ తీసుకుని వెళ్ళాలి. 11 o'clock వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు వచ్చారండి, అదో తలన పోతుంది. సో ఇంక వెళ్దాం, లెట్స్ గో. రైట్ సైడ్ చూసుకుంటే మనకి లూలు హైపర్ మార్కెట్ కనిపిస్తుంది. నేను ఈ లూలు హైపర్ మార్కెట్ని కూడా కవర్ చేశాను. అదే ఆల్ వదా మాల్ ఉంటుంది. ఆ రెండు ఒకటే, మొత్తం చాలా పెద్ద షాపింగ్ మాల్ అది. అండ్ లెఫ్ట్లో చూసారు కదా అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ నుంచి మనమైతే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వెహికల్స్ అవి ఆగుతూ ఉంటాయి, అంటే మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ అని ఆగుతూ ఉండాలి. ఆకపోతే వాళ్ళకి చాలా భారీగా ఫైన్ అది పడుతుందంట. ఇంకా మనం ముందుకు వెళ్దాం. బస్ స్టేషన్కి వెళ్ళి బస్ పాస్ అయితే తీసుకుందాం. అది తీసుకొని అలా మనమైతే గ్రాండ్ మాస్క్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచే మన టూర్ అయితే మొదలవుతుంది. యాక్చువల్గా నేను దుబాయ్ నుంచి ప్లాన్ చేసుకుని ఉంటే చాలా బాగున్నాను, ఎందుకంటే దుబాయ్ నుంచి అబుదాబి వచ్చి అబుదాబి సిటీ టూర్, ఇంకా హిందూ టెంపుల్, అలానే గ్రాండ్ మాస్క్ ఇవన్నీ చూపిస్తారు. అండ్ జస్ట్ 80 dirhamsకి, అది చాలా తక్కువ. మీరు మామూలుగా దుబాయ్ నుంచి అబుదాబి రావాలంటే నియర్లీ 30 dirham తీసుకుంటారు. సో ఈ ప్యాకేజ్ తీసుకుంటే మనం జస్ట్ 80 dirhamలోనే మొత్తం అబుదాబి సిటీ టూర్, ఇంకా హిందూ టెంపుల్, గ్రాండ్ మాస్క్ అవన్నీ చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఫైనల్గా మనమైతే బస్ పాస్ తీసుకున్నాం. ఈ బస్ పాస్ ఉంటేనే మనం బస్ ఎక్కడానికి అవుతుంది. సో బస్ పాస్ తీసుకొని నేనైతే బయటికి వెళ్తున్నా బస్ టెర్మినల్ నుంచి.
ఫస్ట్ అయితే వనకాడు పని చేయలేకపోయా, 2 నిమిషాలు భయం వేసింది. అమ్మ మళ్ళీ పని చేయకపోతే ఏట్రా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను. తర్వాత ఐసీఐసీ ఇచ్చాను, వర్క్ అయింది. కానీ ఐసీఐసీకి మనం ఛార్జెస్ ఎక్కువ పడతాయి. బట్ ఏం చేస్తాం, ఇంకొక ఆప్షన్ లేదు మన దగ్గర. సో ఫైనల్కి ఇలా యూజ్ చేసాం. అండ్ కార్డ్ అయితే వచ్చింది. బస్ నెంబర్ 94 ఎక్కి వెళ్ళిపోవడమే. 94 అయితే ఇక్కడికి వస్తుంది. సో వెయిట్ చేద్దాం బస్ వచ్చే వరకు. బస్ ఎక్కి చల్ జాయేగా గ్రాండ్ మాస్క్. బస్ స్టాప్కి వచ్చిన తర్వాత నేనైతే వెయిట్ చేస్తున్నా బస్ కోసం. అక్కడ మనకు రావాల్సిన బస్సు అయితే 94 వచ్చిందంటే ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ లోపల ఏసీ ఉండదని చెప్పేసి ఏసీలో కూర్చున్నాను. కొంచెం కూల్గా ఉంది. ఏసీ బస్ స్టాప్ కాబట్టి హ్యాపీగా కూర్చొని బస్ స్టాప్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ మనం బస్ స్టాప్ని చూడొచ్చు. ఆ బస్ స్టాప్లో మనకి ఒక మ్యాప్ అయితే ఉంటుంది. మొత్తం అబుదాబి మ్యాప్, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అబుదాబి పబ్లిక్ బస్ నెట్వర్క్. ఈ బస్ నెట్వర్క్తో మనకి మంచి యూజ్ అయితే ఉంటుంది. మనం హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళొచ్చు. కంపారిటివ్లీ చాలా తక్కువ పడుతుంది. ట్యాక్సీ తీసుకున్నామంటే మామూలుగా ఉండదు. అండ్ నేనైతే వెయిట్ చేసి కొంచెం టైర్డ్ అయినట్టు ఫీల్ అయ్యాను. అప్పుడే టిఫిన్ తిన్నా టైర్డ్ అయినట్టు ఫీల్ అయ్యి మొత్తానికి బస్సు వచ్చేయగానే బయటకు వచ్చి బస్సు అయితే ఎక్కేస్తున్నా. బస్సు ఎక్కిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి సీట్ దొరికితే హ్యాపీ, లేకపోతే నించోవాలి. కానీ బస్సులో కూడా ఏసీ ఉంటుంది. హ్యాపీగా మనం అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ చిన్న మీటర్లో కనబడుతుంది చూసారా, అదే బస్ మీటర్. మన దగ్గర కార్డ్ని దాని దగ్గర తీసుకెళ్ళి ట్యాప్ చేస్తే వెల్కమ్ చెప్తుంది. అండ్ మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్యాప్ చేసామంటే మన బ్యాలెన్స్ చెప్తుంది. మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్యాప్ చేయాలి, లేకపోతే అప్పుడు మనం ఇంకా ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటున్నాం బస్సులో. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు, అలానే వచ్చేటప్పుడు. నేను బస్సులో వెనకాల సీట్లో కూర్చున్నాను. అక్కడ ఏసీ ఉందో ఏమో తెలియదు, కానీ నేను కూర్చున్న పక్క నుంచి మాత్రం మంచి హీట్ వచ్చింది. ఆ హీట్కి చాలా చిరాకు వచ్చి నేనైతే పక్కకు వచ్చాను. ఈలోపు మన గ్రాండ్ మాస్క్ అయితే వచ్చింది. షేక్ జయద్ గ్రాండ్ మాస్క్ చాలా బాగుంది. మన జీవితంలో ఒక్కసారైనా ఈ మాస్క్ని విజిట్ చేయాలి, అంత బాగుంది. ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే గ్రాండ్ మాస్క్ వస్తాం అనమాట. షేక్ జయద్ గ్రాండ్ మాస్క్కి వెనకాతలో ఉంది. సో చూడడానికి మాత్రం చాలా బాగుందన్నమాట. నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంకా మనం బస్సులో వచ్చాం కదా, మంచి చిన్న నాప్ వచ్చింది, నాపేసాను. ఇది వెనకాతలు కనిపిస్తుంది కదా మాస్క్, చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయాలి. సో ముందు ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. మనం మాస్క్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇలా లోపలికి వెళ్తే అక్కడ పాస్ ఉంటుంది. పాస్ చూపిస్తే మనైతే లోపలికి వెళ్ళొచ్చు. నేనైతే సపరేట్గా ఒక వ్లాగే చేస్తాను ఈ మాస్క్ గురించి. ఆ వ్లాగ్లో మీకు క్లియర్గా ఈ పాస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. నేను ప్యాకేజ్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళైతే నాకు పాస్ ప్రొవైడ్ చేశారు. ఆ పాస్ తీసుకునే ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఇది సపరేట్ వ్లాగ్ చేస్తాను. ఆ వ్లాగ్ ఇంకా సూపర్ ఉంటుంది. ఆ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం. సో మనైతే మాస్క్ పై దాకా వస్తాం. చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారు ఎలా ఉందో మాస్క్ అయితే. అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు నేనైతే. అండ్ మన హిందూ టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళాలి. నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇక్కడ రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకోలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అబుదాబి వచ్చి ఇది చూడకపోతే మాత్రం వచ్చి వేస్ట్. అసలు అంత బాగుంది మాస్క్ అయితే. చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు ఇంకా చూపిస్తాను. అండ్ బెస్ట్ వ్యూస్ మీరైతే చూస్తారు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అలానే నేను హిందూ టెంపుల్ కూడా కవర్ చేస్తాను, కానీ డే 7లో కవర్ చేయాలని చెప్పాను. ఎందుకనేది మీరు డే 7లో చూస్తారు. అండ్ ఇంకా మనం చూస్తున్నాంగా ఎలా ఉందో మొత్తం మాస్క్ అంతా చాలా బాగుంది. హిందూ టెంపుల్ కూడా చాలా బాగుంది. 2 చూస్తారు మీరైతే. కానీ ఆ వ్లాగ్స్ కోసం మీరు వెయిట్ చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోస్ని కొంచెం ఎక్కువగా చూడాలి అండ్ ఎక్కువ మంది చూడాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. మాస్క్ మాత్రం చాలా బాగుంది. మీకు చెప్పే కదా, ఫుల్ వీడియోలో ఇంకా కంప్లీట్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనమైతే మనల్ని కలిసి మన ట్రిప్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనల్ని దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా వెళ్ళడమే. సో వచ్చిన చూద్దాం ఎవరు వస్తున్నారు అనేది. అండ్ మరి ఏ వెహికల్ అనేది తెలియదు, అక్కడికి వెళ్ళి చూద్దాం. లెట్స్ సీ. నేను ఈ ట్రిప్ని ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేశాను. వెళ్ళిన తర్వాత క్యాష్ అయితే పే చేస్తానని చెప్పాను.
సో దానికి వాళ్ళు ఓకే అన్నారు. యాక్చువల్గా నా దగ్గర క్యాష్ అయితే లేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు ఒక లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా నేనైతే పేమెంట్ చేశాను. అండ్ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా హ్యాపీగా జరిగింది మా ట్రిప్ అయితే. అండ్ మొత్తం నేనైతే అబుదాబి కవర్ చేశాను. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ నేను కొన్ని వీడియోస్ గోప్రో తీసాను, కొన్ని మొబైల్ తీసాను, ఇంకా కొన్ని ఇన్స్టా 360 తీసాను. సో ఇవన్నీ కలిపి మీకు చూపించడానికి కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల నేను ఓన్లీ మొబైల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ మళ్ళీ మెల్లమెల్లగా మీకు గోప్రో వీడియోస్ వస్తాయి అండ్ ఇంకా ఇన్స్టా 360 వీడియోస్ వస్తాయి. అలానే సపరేట్గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా సపరేట్గా వస్తాయి. సో మీకు కంప్లీట్గా ఎవ్రీడే ఈవినింగ్ 6:45కి ఈ వీడియోస్ అయితే వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు చూస్తూ ఉంటేనే నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలన్న కుతూహలం వస్తుంది, అలానే ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో చూస్తారనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి వస్తున్నాం కాబట్టి, అంటే లైక్ గ్రాండ్ మాస్క్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి అబుదాబి హెరిటేజ్ సిటీ. ఇక్కడ మనకి ప్రస్తుతం దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమి యూజ్ చేస్తారు, అవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ లోపల ఫొటోస్ తీయకూడదని చెప్పారు, అందువల్ల ఫొటోస్ తెలియదు. అండ్ దుబాయ్లో మాత్రం ఎలా ఉంటారో చాలా క్లియర్గా ఉంది. అంటే ఎమిరేట్స్లోని యూఏఈలో ఎలా ఉంటారు అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అయితే ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది చూడడానికి. అండ్ మీకు ఇంకా క్లియర్గా గైడ్ మాకు ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు అనేది మీకు వినిపించడానికి నేను తీసిన వీడియో యాక్సిస్ మీరు ఇప్పుడు చూస్తారు. ఆ వీడియోలో అక్కడ మేము ఏం చూసాం అండ్ తను మాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మీరే తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడు మరి చూద్దామా? అండ్ ఇంకా మనం చూస్తూ ముందుకు వెళ్దాం. Area is called Zayed Sports City. All kind of sports activity like cricket, football, volleyball, badminton, squash, they give him this one specific area. All the sports game is inside. The main entrance of the Zayed Sports City is now on our right hand side. This is the main entrance. On the right hand side you can see Abu Dhabi International Cricket Stadium. That one, okay? Now you can see clearly the cricket stadium.
చూసారుగా ఆ విధంగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ చిన్న జీప్ భలే స్పీడ్గా వెళ్ళింది కదా, జుమ్ అని వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అబుదాబిలో ఎవరైతే రిజిస్టర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారంట. అలానే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో ఉంటారని చెప్పారు. అండ్ ఈ ఏరియాస్లో మనకి ఫొటోస్ ప్రొహిబిటెడ్, ఓన్లీ వెహికల్ నుంచి తీయాలి. అండ్ అక్కడ వెహికల్స్ కూడా ఆపకూడదు. మీకు ముందు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఒక ప్రైవేట్ ఐలాండ్కి కనెక్ట్ చేస్తుంది. అది అబుదాబి రాజు తన హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి ఈ రోడ్ అయితే వేసుకున్నారు. తన హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి ఈ బ్రిడ్జ్ ద్వారానే ఆ ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళి చిల్ అవుతారంట. సో సూపర్ కదా, ఓన్లీ తన కోసం ఈ బ్రిడ్జ్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. అటువైపు మేము తీసుకెళ్ళి అడిగాం, కానీ అలో చేయరు, మనం వెళ్ళినా వెనక్కి వచ్చేయాలని చెప్పేసి గైడ్ చెప్పారు. ఇంక అందుకని చెప్పి మేమైతే రైట్ తీసుకుని అలా ముందుకెళ్ళాం. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బిల్డింగ్స్ కనబడతాయి. మోస్ట్లీ మనం చూసేది ఎమిరేట్స్ ప్యాలెస్, ఇంకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, అలానే ఇథిహాద్ టవర్స్, ఇంకా హెరిటేజ్ విలేజ్ ఉంటుంది. అది కూడా సపరేట్ బ్లాగ్ వస్తుంది, అది కూడా మీరు చూడొచ్చు. అక్కడ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆ విలేజ్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఇవన్నీ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండడానికి. అండ్ వ్యాన్ అయితే ఈ విధంగా ఉంది, చాలా పెద్ద వ్యాన్ ఇది. ఇక్కడ ప్రతి సీట్కి సీట్ బెల్ట్ ఉంటుంది, అలానే ఏసీ కూడా వస్తూ ఉంటుంది. కూర్చొని హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోవటమే. బయటకు వెళ్తే మాత్రం ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్సే. ఇక్కడ మనం బయట నుంచొని ఫొటోస్ తీయకూడదు. తీసుకున్నాం అంటే అంతే సంగతి, ఖచ్చితంగా ఫైన్ వేస్తారు లేదా మనల్ని పట్టుకెళ్ళిపోతారు. అందువల్ల మనం ఎప్పుడు ఇక్కడ వెహికల్ ఫొటోస్ తీయకూడదు. అందువల్ల నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అయితే. అండ్ అక్కడ చూస్తారా బిల్డింగ్ చాలా బాగుందిగా చూడడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే కొన్ని పెబుల్స్ని కలెక్ట్ చేసి ఆ పెబుల్స్తో అక్కడ అబుదాబి రాజుగారి విగ్రహం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. చూడాలి మరి ఎప్పటికవుతుందో. అదే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్ళడానికి వెళ్ళే ఎంట్రీ. ఇంకా మనం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి వీవ్ని అయితే చూద్దాం. అక్కడ నుంచి మనమైతే ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ఇతిహాద్ టవర్, ఇంకా మీకు చెప్పే కదా ఎమిరేట్ ప్యాలెస్, ఇవన్నీ చూడొచ్చంట. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ నేనైతే వీడియో తీశాను. చూస్తున్నారా వ్యూ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. ఆ చెట్లు అయితే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఇంకా రైట్లో కనిపించాయన్నీ అబుదాబిలో ఉండే టాలెస్ట్ స్కై స్క్రాపర్స్. రైట్లో బాగా కనిపిస్తుంది చూసారా, అవి అయితే మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి హైట్లో. అవి కూడా ఎక్కువ హైట్లో ఉన్నాయి, బట్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మీకు నార్మల్గా కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను టాలెస్ట్ స్కై స్క్రాపర్స్ని. మనకి ఇక్కడ నుంచి ఇతిహాద్ టవర్స్ కనబడుతున్నాయి. ఆ గోల్డ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే మెయిన్ బిల్డింగ్. అది పెట్రోల్ బౌల్ ఉన్నాయి కదా, పెట్రోల్ బౌల్కి హెడ్ ఆఫీస్ అనమాట. అందులోకి వెళ్ళడానికి కానీ లేకపోతే అక్కడ వీడియోస్ చేయడం కానీ పర్మిషన్ అయితే ఇవ్వరు. అండ్ ఇక్కడ చూసారా, మనం అట్లాంటిస్ అడ్వెంచర్ ఉంటుంది కదా, సేమ్ బిల్డింగ్ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇది కొంచెం చిన్నదిగా ఉంది. అది మాత్రం చాలా పెద్దది. ఈ రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అవన్నీ మనకి కనిపించేవి టాలెట్ స్కై స్క్రాపర్స్. ఇదంతా అయిన తర్వాత మాకైతే లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్లో బఫెట్ అయితే ఉంటుంది. ఆ బఫెట్ మనం తీసుకోవాలనుకుంటే అడిషనల్గా 75 dirhams ఉంటుంది, లేదా నార్మల్ ఫుడ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అది మన చాయిస్. కానీ మోస్ట్లీ మీరు మార్నింగ్ నుంచి తినకపోతే ఈ బఫెట్ తీసుకోండి. బఫెట్ చాలా బాగుంటుంది. బఫెట్లో మన తెలుగు ఫుడ్ అయితే ఉంటుంది. అండ్ దానికన్నా ముందు, అంటే బఫెట్ కన్నా ముందు మనమైతే హెరిటేజ్ విలేజ్కి వెళ్తాం.
ఈ హెరిటేజ్ విలేజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ హెరిటేజ్ విలేజ్ మీరు చూడాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కంప్లీట్ వ్లాగ్ నేనైతే చేస్తాను. అక్కడ బీచ్ అయితే ఉంటుంది, చూస్తున్నారు వ్యూ ఎలా ఉందో, ఇదే వ్యూతో బీచ్ అయితే ఉంటుంది. అక్కడ చాలా చాలా బాగుంటుంది. అండ్ బీచ్ మొత్తం చాలా క్లియర్గా ఉంటాయి, చిన్న చిన్న చేపల్లో ఉంటాయి అక్కడ. అవి నేను హెరిటేజ్ విలేజ్ కవర్ చేసేటప్పుడు చూపిస్తాను, మీకు తెలుస్తుంది అక్కడ బీచ్ ఎలా ఉంటుందనేది. కానీ టాలెస్ట్ స్కై స్క్రాపర్స్ అన్నీ మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక రేంజ్ అనమాట, మొత్తం బిల్డింగ్స్ మధ్యలో ప్రైవేట్ బీచ్, చాలా చాలా బాగుంది. ఇది అబుదాబిలోని హెరిటేజ్ విలేజ్ ఉంది. సో ఇది థర్డ్ స్టాప్ అనమాట, సెకండ్ స్టాప్ ఇది. చాలా చాలా బాగుంది ఏరియా అయితే. సో మీరు ఇంకా క్లియర్గా చూస్తారు ఈ ప్లేస్ని. అండ్ ఫుల్ చిల్ అయిపోవచ్చు ఇక్కడికి వస్తే మాత్రం. కానీ ఎండ మాత్రం వ్యవస్థగా ఉంది, ఈవినింగ్ టైంలో రావడం చాలా బెటర్. సో ఇంకా వెళ్దాం, హెరిటేజ్ విలేజ్ని కవర్ చేద్దాం. నేను అలా బయటకు వచ్చిన తర్వాత ఈ ఎల్లో కలర్ కార్ చూసాను, చాలా బాగుంది కదా. కార్వెట్టి మనం ఆస్పాల్ట్ 9 ఇంకా ఆస్పాల్టెడ్ ఎయిర్ బోర్న్ ఆడేటప్పుడు ఈ కార్ చూస్తాం, ఇంకా కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు కవర్ చేస్తాం. కానీ రియల్గా ఫస్ట్ టైం చూసాను, చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యాను. సూపర్ ఉంది కార్ అయితే. చూసారా ఇలా ఉంటాయి స్పోర్ట్స్ కార్లు అక్కడ. ఇక్కడ మళ్ళీ మనం అట్లాంటిస్ అడ్వాంటేజ్ లాంటి బిల్డింగ్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా ఇది చూసిన తర్వాత మనల్ని అయితే ఫుడ్ తీసుకెళ్తారు. మేము వెళ్ళిన దాంట్లో కొంతమంది అరబిక్ వెళ్ళారు, ఇంకొంతమంది మాల్కి వెళ్ళారు. అండ్ మేమైతే మాత్రం బఫెట్కి వెళ్ళాం. బఫేలో మనకి ఫిష్ అన్నీ ఉంటాయి అక్కడ, మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ మేము వెళ్ళింది ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్కే. సో అక్కడ బఫే మాత్రం చాలా బాగుంది. బఫే ప్రైస్ వచ్చేసి 75 dirhams. తిన్న తర్వాత మనల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనకి ఇతిహాస్ టవర్స్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, అలానే ఎమిరేట్స్ ప్యాలెస్ అన్నీ కనిపిస్తాయి. అవన్నీ మనం చూసుకొని అలా మన ఎష్ ఐలాండ్ ఉంది కదా, ఎష్ ఐలాండ్ తీసుకెళ్తారు. అక్కడ మన ఇష్టం వర్నస్బ్రోకి వెళ్ళొచ్చు లేదా ఫెరారీ వరల్డ్కి వెళ్ళొచ్చు. మమ్మల్ని అయితే ఫెరారీ వరల్డ్ తీసుకెళ్లారు. అక్కడ మన చాయిస్, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళు మాత్రం మనకి 1 hour టైం ఇస్తారు. ఆ 1 hourలో మనం చూసి తిరిగి వచ్చేయటమే. కానీ మనకి సపరేట్గా ప్యాకేజ్ తీసుకుంటే ఆ సపరేట్ ప్యాకేజ్లో మనకి టికెట్స్ కూడా ఇస్తారు. బట్ ఆ ప్యాకేజ్లో ఏంటంటే డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఇక్కడ వదిలేస్తారు, మనం లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయటమే. ఈ ఎండ మాత్రం దంచేస్తుంది భయ్య బయట, మనడాకం కొట్టేస్తుంది. సో అక్కడ చూసుకోవచ్చు మనకి, అది ఎమిరేట్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ బయట అది. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంది కదా, అది ఎమిరేట్స్ ప్యాలెస్. ఆ పక్కవి ఇతిహాస్ టవర్స్. అక్కడ మనం ఫెరారీ వరల్డ్కి వెళ్తాం కదా, నేనైతే అబుదాబిలో ఉండిపోతాను కాబట్టి నన్నైతే నీ ఇష్టం బ్రో, నువ్వు ఉంటే ఉండిపో, హ్యాపీగా ఫెరారీ వరల్డ్కి వెళ్ళి చూడు, చాలా బాగుంటుంది అన్నారు. బట్ ఫెరారీ వరల్డ్కి వెళ్ళాలంటే మనం మళ్ళీ అడిషనల్గా 365 dirhams స్పెండ్ చేయాలి. అంత మనీ స్పెండ్ చేయాలా వద్దన్న ఆలోచనలో ఉండి నేను మొత్తానికి స్పెండ్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి నా బడ్జెట్ చాలా చాలా ఎక్కువైపోయింది. అందువల్ల ఫెరారీ వరల్డ్ బయట నుంచి చూసి అలా బయటకు వచ్చాను. అక్కడ క్లైంబ్ ఉంది, ఆ క్లైంబ్ గురించి, ఫెరారీ వరల్డ్ గురించి చాలా డీటెయిల్గా నేనైతే బ్లాగ్ చేస్తాను. అసలు ఆ ఫెరారీ వరల్డ్ గురించి ఎందుకు ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మీకు వెళ్ళడం వర్తా కాదని కూడా చెప్తాను. చూస్తారుగా ఫెరారీ వరల్డ్ అబుదాబి ఇప్పుడు మీరు చూస్తుంది. అండ్ లోపల గేమ్స్ అవుతూ ఉంటాయి, ఆ గేమ్స్ కూడా మీరు చూస్తారు. మనం అబుదాబిలో ఉండిపోతాం కాబట్టి మనల్ని ఎక్కడితో వదిలేస్తారు. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి బస్ తీసుకొని డైరెక్ట్గా మన రూమ్కి అయితే వెళ్ళిపోవటమే. అండ్ నేను రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వీడియోస్ రికార్డ్ చేయలేదు. సో నేను ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. సో మనతో పాటు వీళ్ళు వచ్చారు, హాయ్ చెప్తున్నారనమాట. అదంతా మాల్, నార్మల్ మాలే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండవు అక్కడ. సో నేనైతే బయటకు వచ్చాను, మీరు చూస్తున్నారు కదా, ఇదే మొత్తం ఫెరారీ వరల్డ్. అండ్ అక్కడ ఎలాంటి గేమ్స్ ఆడతారో మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇంకా లోపలైతే ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ కూడా ఉంటుంది. మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుంది అనేది కనిపిస్తుంది. అండ్ ఇంక మనమైతే ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమీ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఇంకా నేను కూడా ఫుల్ టైర్డ్ అవ్వడం వల్ల రికార్డ్ చేయలేదు. హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. ఇంకా మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా కార్లు అయితే వస్తుంటే అలానే రోలర్ కోస్టర్లు ఉంటాయి, మనం అవన్నీ ఎక్కి తిరగడమే. చాలా గేమ్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వ్లాగ్స్లో. అండ్ ఇంకా మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మీకు చెప్పాక హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను చెప్పేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైంలో బయటకు వెళ్దాం అనుకున్నా, ఇంకా బయటకైతే వెళ్ళలేదు. అండ్ రేపటి వ్లాగ్లో మీకైతే Day 7 నేను ఏం చేశానని తెలుస్తుంది.
ఇది డే 6 కదా. డే 6లో నేనైతే అబుదాబి సిటీ టూర్కి వచ్చాను, అలానే గ్రాండ్ మాస్కి అవన్నీ చూసాను అనమాట. అండ్ డే 7 నేను ఏం చేసిన తెలియాలనుకుంటే రేపటి వ్లాగ్ని మీరైతే చూడాలి. అండ్ ఫైనల్లీ ఈ వ్లాగ్ నేనైతే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. టేక్ కేర్, బాయ్.